రోహిణిని వెంటాడుతున్న భయం. రోహిణి చెప్పిన అబద్ధాలు ఇప్పుడు ఆమెను భయపెట్టడం మొదలుపెట్టాయి. రాత్రి నిద్రలో ఆమెకొక భయంకరమైన కల వస్తుంది. కలలో మీనా దెయ్యంలా కనిపించి, బాలు, ఫోన్ దొంగతనం చేసింది నువ్వే కదా అంటూ నిలదీస్తుంది. భయంతో రోహిణి, నన్ను చంపొద్దు, నన్ను కొట్టొద్దు అంటూ కేకలు వేస్తుంది. ఆ కేకలు విన్న మనోజ్ కూడా భయపడిపోతాడు. చివరికి అదంతా కల అని తెలిసినా రోహిణి మాత్రం ఇంకా టెన్షన్లోనే ఉంటుంది. ఇదే సమయంలో మనోజ్కు మరో అనుమానం వస్తుంది. రోహిణి తండ్రి ఆత్మ తనలోకి వచ్చిందేమో అని నమ్మేస్తాడు. దాంతో మరుసటి రోజు ఆమెను స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ కూడా రోహిణికి ఊరట దొరకదు. మరోవైపు బాలు మాత్రం తన ఫోన్ దొరికిన క్లూతో నిజం వెతకడం మొదలుపెడతాడు. రోహిణి భయం నిజంగా బయటపడబోయే రహస్యానికే సంకేతమా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి.